ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 20-30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యాన్ని పొందినాయి. ఈరోజు మనము ఏ మొక్కలు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని పోగొట్టే మొక్కలు ఏమున్నాయి ఆయుర్వేదంలో, అవి ఎలా నివారించుకోవాలి చూద్దాము. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏమిటి? కాన్స్టిపేషన్ అంటే ఏమీ లేదు, సరిగా మోషన్స్ రాకపోవడం. దినచర్యలో ప్రతిరోజు మార్నింగ్ లేస్తేనే మోషన్స్ పోతారు. మోషన్స్ సరిగా రాకపోవడము మలబద్ధకము అంటారు. ఈ మలబద్ధకం వల్ల ఏమవుతుందంటే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు, గ్యాస్ ఫార్మ్ అవుతుంది. గ్యాస్ ఫార్మ్ అయితే దానివల్ల కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మలబద్ధకం వల్ల ఏమిరా అంటే ఎప్పుడు కడుపులో గుడగొడ అని ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఎంత లెటర్కి పోయినా కూడా, ఎంత ముక్కినా కూడా, స్కిప్పింగ్, జంపింగ్, రన్నింగ్ ఏం చేసినా కూడా మోషన్స్ రాదు. అలాంటి దాన్నే మలబద్ధకము అంటారు. అలాంటి మలబద్ధకం వల్ల మన తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. మలబద్ధకం ఎక్కువగా అయిన దానివల్ల గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. గ్యాస్ ఎక్కువగా ఫార్మేషన్ అవ్వడం వల్ల అల్సర్స్ కూడా, అసిడిటీ వస్తుంది. అసిడిటీ ముదిరితే అల్సర్స్ కూడా వస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మలబద్ధకం వల్ల. మీరు ఊరికనే అనుకుంటారు మోషన్స్ రాలేదు అంతేని. మలబద్ధకం వల్ల అన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. ఈ మలబద్ధకాన్ని పోగొట్టేదానికి మనకు ఆయుర్వేదంలో మంచి మొక్కలు ఉన్నాయి. దీంట్లో నెంబర్ 1 దీన్నే సునాముఖి అంటారు, క్యాషియా అంగుస్టిఫోలియా అంటారు, సునాముఖి అంటారు. ఈ సునాముఖి పౌడర్ను 1 స్పూన్ కానీ తీసుకుంటే రోజు తిప్పి కొట్టేస్తుంది, మోషన్స్ బ్రహ్మాండంగా కొట్టేస్తుందని. అలాగే కరక్కాయ, టర్మినేలియా అర్జున చిబులా అంటారు, నల్ల కరక్కాయ పౌడర్ తీసుకోవాలి. అలాగే ఊడుగా యొక్క బార్కును తీసుకోవాలి. ఎలాంజియం సాల్విపోలియం ఎలాంజి వేసి దీని యొక్క బార్కును తీసుకోవాలి. అలాగే దీన్ని చుక్కబొట్టాకు లేక రెడ్డివారి ననుబాలు అంటారు. దీని యొక్క మొత్తం సమూలాన్ని తీసుకోవాలి. సమూలాన్ని దేని రెడ్డివారి ననుబాలు సమూలాన్ని తీసుకోవాలి. ఊడుగ యొక్క బార్కును తీసుకోవాలి. అర్జున యొక్క ఇది టర్మినేలియా చిబుల నల్ల కరక యొక్క కాయలను తీసుకోవాలి. తర్వాత ఈ సునాముఖి ఆకును తీసుకోవాలి. దీంతోపాటు రోజా పూలను కూడా కలుపుకోవచ్చు. ఎండిపోయినటువంటి రోజ్ పెటల్స్ని కూడా కలుపుకొని చూర్ణం చేసుకోవాలి. సమపాళ్ళల్లో చూర్ణం చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. దీన్నే సునాముఖి పౌడర్ అంటారు. ఇక్కడ చూడండి ఎంత ఇదిగా ఉందో సునాముఖి పౌడర్ కాన్స్టిపేషన్కు. ఇది ఏం చేయాలంటే 1 స్పూన్ పౌడరు 1 స్పూను తేనెలో మిక్స్ చేసుకొని రాత్రి పడుకునే ముందు నాకుకోవాలి. ఒకవేళ తేనె లేదనుకోండి నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని తాగేస్తే చాలు. రోజు ఆ విధంగా 15 నుంచి 20 రోజులు చేస్తే మీకు లైఫ్లో మలబద్ధకం అనేది రాదు. ఇది అంత బాగా పనిచేస్తుంది, నెంబర్ 1గా పనిచేస్తుంది. ఎప్పుడైతే మీకు మలబద్ధకం ఉండదో జీర్ణక్రియ బాగా జరుగుతుంది, గ్యాస్ ఫార్మేషన్ ఉండదు, మార్నింగ్ లేస్తానే మీరు ఈజీగా మోషన్స్కి వెళ్ళగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఈజీగా రోజు మోషన్స్ వెళ్ళగలుగుతారో మీ దగ్గరికి ఏ డిసీజు చెందవు. ఎప్పుడైతే మలబద్ధకం ఉంటుందో మీకు పొట్టలు అట్లా చేరకపోతుందో అనేకమైనటువంటి జీర్ణక్రియలు జరిగి మీకు అనేక వ్యాధులు వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. ఎప్పుడైతే మీరు ఈజీగా రోజు మోషన్స్ ఈజీగా జరుగుతుందో మీ ఇబ్బంది లేకుండా, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఏ వ్యాధులు మీకు దరిదాకుండా చూస్తానన్నమాట. ఇది మలబద్ధకానికి వాడే మొక్కలు వాడే విధానము. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు,
కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిణి, ఈ కంకిణి అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.